హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వ పథకాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్లీజ్ మీరు వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి ప్లీజ్ షేర్ చేయండి. సో మీరు చేసే లైక్స్ వల్ల నాకు ఇంకొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, మరికొంత కంటెంట్ని మీ ముందు తీసుకురాగలుగుతాను. సో ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి అభయహస్తం 6 గ్యారంటీల గురించి తెలుసుకుందాం. 6 గ్యారంటీలలో ఏమున్నాయి, 6 గ్యారంటీస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మహాలక్ష్మి, నెక్స్ట్ రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం అండ్ లాస్ట్ వచ్చేసి చేయూత. 6 స్కీమ్స్ ఏంటి 6 గ్యారంటీలో భాగంగా? మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం, చేయూత. సో మహాలక్ష్మి స్కీమ్లో చూద్దాం ఏ సపోర్ట్స్ ఏమున్నాయి. మహాలక్ష్మి స్కీమ్లో మొత్తం 3 ఉన్నాయి. ఇందులో మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి 500కే గ్యాస్ సిలిండర్ను ఇవ్వడం జరుగుతుంది. ఇది స్టార్ట్ అయింది. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కూడా ఇది కూడా స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి రైతు భరోసా. రైతు భరోసా ఎవరికి ఇవ్వడం జరుగుతుందంటే రైతులకు ప్లస్ కౌలు రైతులకు ఎకరానికి వచ్చేసి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరానికి ఒక ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వరి పంటకు వచ్చేసి క్వింటాకు 500 రూపాయల బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుంచుకోండి ఏంటంటే రైతులకి కౌలు రైతులకు సేమ్ అమౌంట్ 15,000, కూలీలకు వచ్చేసి 12,000. ఇవి గుర్తుంచుకోండి, ఎందుకంటే ఒకవేళ ఆప్షన్స్లో ఇట్లా ఇవ్వచ్చు కదా, రైతులకి 15,000 అని ఇచ్చి కౌలు రైతులకు 12,000 అని ఇచ్చేస్తే మనం కన్ఫ్యూజ్ అవుతాం, కొద్దిగానే కన్ఫ్యూజ్ అవుతాం. సో అక్కడ రైతులకి కౌలు రైతులకు సేమ్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. కూలీలకు వచ్చేసి 12,000. క్వింటాకు వరి పంట క్వింటాకు 500 రూపాయలు బోనస్. క్వింటాకు గుర్తుంచుకోండి, పంటకు క్వింటాకు 500 బోనస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి గృహజ్యోతిలో ఏంటంటే ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందించడం జరుగుతుంది గృహజ్యోతి స్కీమ్లో భాగంగా. నెక్స్ట్ వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు. ఎవరికి ఇస్తారంటే ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షల సాయం అనేది అందించడం జరుగుతుంది ఈ స్కీమ్లో భాగంగా. నెక్స్ట్ వచ్చేసి ఉద్యమకారులకి 250 చదరపు అడుగుల ఇంటి స్థలాన్ని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ యువ వికాసంలో 5 లక్షల విద్యా భరోసా కార్డును అందించడం జరుగుతుంది ఎవరికి? విద్యార్థులకి. నెక్స్ట్ ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అంట. నెక్స్ట్ చేయూతలో భాగంగా 4 ఏళ్ల నెలసరి పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పథకాన్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. చేయూతలో ఏవి వస్తాయి, సపోర్ట్స్ ఏముంటాయి చేయూతలో అంటే ఆరోగ్యశ్రీ బీమా, 4 ఏళ్ల నెలసరి పింఛన్ అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. 6 గ్యారంటీల హామీల ఫైలుపై తొలి సంతకం ఏ రోజున చేశారంటే డిసెంబర్ 7, 2023. ఈ రోజునే తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. అదే రోజున ప్రగతి భవన్ని మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్గా మార్చడం జరిగింది. ఏ రోజు? డిసెంబర్ 7, 2023 సంవత్సరాన. నెక్స్ట్ ప్రజావాణి కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే డిసెంబర్ 9, 2023 ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ప్రజాపాలన దరఖాస్తులను ఏ రోజు నుంచి స్వీకరించారంటే డిసెంబర్ 27, 2023 మహాత్మా జ్యోతిబాపు పులే ప్రజాభవన్ నుంచి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. తర్వాత వచ్చేసి డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు విలేజెస్లో సిటీలలో ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించడం జరిగింది కదా, గుర్తుంచుకోండి. 28 నుంచి జనవరి 6 వరకు. ఫస్ట్ స్కీమ్ వచ్చేసి ఉచిత బస్సు ప్రయాణం పథకం. ఇది మహాలక్ష్మి పథకంలో అంతర్భాగం. ఈ పథకం వచ్చేసి ఏ స్కీమ్లో అంతర్భాగం? మహాలక్ష్మి పథకంలో అంతర్భాగం. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2023 డిసెంబర్ 9 గుర్తుంచుకోండి. ఒకవేళ ఆప్షన్స్లో 2024 డిసెంబర్ 9 అంటే మనం ఆ తొందరపాటులో పెట్టేస్తాం ఆప్షన్, ఇయర్ చూసుకోము సరిగా. సో కాన్సన్ట్రేట్ చేయండి, 2023 డిసెంబర్ 9 అని గుర్తుంచుకోండి, ఇయర్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇందులో కీ పాయింట్స్ ఏంటంటే ఇందులో లబ్ధిదారులు ఎవరు ఈ పథకం కింద అంటే మహిళలు, బాలికలు మరియు ట్రాన్స్జెండర్లు కూడా లబ్ధిదారులు, గుర్తుంచుకోండి. ఉచిత బస్సు ప్రయాణ పథకం కింది వారిలో ఎవరు లబ్ధిదారులు అంటే వీళ్ళందరూ వస్తారు, మహిళలు, బాలికలు మరియు ట్రాన్స్జెండర్లు. ఓన్లీ మహిళలే కాదు, బాలికలు ఉన్నారు అందులో, ట్రాన్స్జెండర్లు కూడా ఇందులో లబ్ధిదారులు, గుర్తుంచుకోండి.
ఫస్ట్ జీరో టికెట్ని మన తెలంగాణ ప్రభుత్వం ఎవరికి జారీ చేసిందంటే ప్రఖ్యాత బాక్సర్ ఉన్నారు కదా నిఖత్ జరీన్కి ఈ టికెట్ని అందించడం జరిగింది. మన తెలంగాణ ప్రఖ్యాత బాక్సర్ నిఖత్ జరీన్కు అందించడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ ఇయర్ తెలంగాణ బడ్జెట్లో 4084 కోట్లు అనేది ఈ పథకానికి కేటాయించడం జరిగింది. గుర్తుంచుకోండి. ఒకవేళ క్వశ్చన్లో ఇట్లా కూడా ఇవ్వచ్చు కదా, ఏ స్కీమ్కి ఎంత మనీ అమౌంట్ అనేది కేటాయించారనేది అడగవచ్చు. గుర్తుంచుకోండి. ఈ స్కీమ్కి వచ్చేసి 4084 కోట్ల కేటాయింపు ఫ్రీ బస్ పథకానికి. ఇందులో వచ్చేసి ఏంటి ప్రామాణికం అంటే ఆధార్ కార్డు అనేది ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది ఫ్రీ బస్ స్కీమ్కి. నెక్స్ట్ వచ్చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం. ఇది కూడా 2023 డిసెంబర్ 9 స్టార్ట్ అయింది. ఫ్రీ బస్ అండ్ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని సేమ్ డేట్న స్టార్ట్ చేశారు. దీని యొక్క కీ పాయింట్స్ ఏంటంటే 10 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని స్కీమ్ కింద అందించడం జరుగుతుంది. బిలో పావర్టీ లైన్లో ఉన్న 90 లక్షల కుటుంబాలు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి 21 రకాల సేవలు అదేవిధంగా 1672 వైద్య ప్యాకేజీలు ఈ స్కీమ్లో అందుబాటులో ఉంటాయి. ఈ ఇయర్ బడ్జెట్లో వచ్చేసి 1065 కోట్ల కేటాయింపు అనేది స్కీమ్కి ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి ఏ పథకానికి ఎంత అమౌంట్ అనేది కేటాయించారు. మళ్ళీ చెప్తున్నా, గుర్తుంచుకోండి. ఈ ఆరోగ్యశ్రీ పథకానికి 1065 కోట్లు కేటాయించడం జరిగింది. గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి గృహజ్యోతి పథకం. గృహజ్యోతి పథకం దేనికి సంబంధించినది? ఉచిత విద్యుత్. ఎంతవరకు? 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్కి ఇది సంబంధించినది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2024 ఫిబ్రవరి 27న స్టార్ట్ అయింది. ఇంకొకటి గుర్తుంచుకొని ఏంటంటే జనవరి మంత్లో ఏ స్కీమ్ కూడా లాంచ్ చేయలేదు. డైరెక్ట్ డిసెంబర్ తర్వాత మాత్రమే ఫెబ్లోనే స్టార్ట్ చేశారు. 2024 ఫిబ్రవరి 27. ఎక్కడ? సచివాలయం, హైదరాబాద్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ఉంది కదా, అక్కడే స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి. కీ పాయింట్స్ ఏంటంటే ఈ స్కీమ్లో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించడం జరుగుతుంది. 2024 మార్చి నెల మొదటి వారం నుండి జీరో బిల్లులు జారీ చేశారు. అంటే మార్చి నెల మొదటి వారం నుండి జీరో బిల్లులు జారీ చేశారు. అంటే అంతకుముందు ఫిబ్రవరిలో వాడిన కరెంట్ ఆధారంగా వినియోగించిన విద్యుత్ ఆధారంగా బిల్లుని మార్చి నెల మొదటి వారంలో జారీ చేశారు. ప్రతి నెల 20వ తేదీ కల్లా డిస్కంలకు ప్రభుత్వం చెల్లిస్తుంది. మనకి సబ్సిడీ ఇస్తారు కాబట్టి ఆ అమౌంట్ని వచ్చేసి ప్రతి నెల 25వ తేదీన ఆ డిస్కంలకి ప్రభుత్వం చెల్లిస్తుంది అన్నమాట మన తరపున. నెక్స్ట్ దీనికి వచ్చేసి ప్రామాణికం ఏంటి? తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా ఈ గృహజ్యోతి పథకానికి ప్రామాణికం. ఈ బడ్జెట్లో ఈ పథకానికి ఎంత కేటాయింపు జరిగిందంటే 2418 కోట్లు కేటాయించారు ఈ బడ్జెట్లో. గుర్తుంచుకోండి, 2418 కోట్ల కేటాయింపు. ఈ నెంబర్స్ని మీరు కంటిన్యూస్గా చూస్తున్నారంటే, ఒకవేళ చూస్తూ ఉన్నారంటే ఆప్షన్స్లో ఈజీగా మీరు ఎలిమినేట్ చేసేస్తారు. నేనైతే ఇది గ్యారంటీ ఇస్తాను. సో చూస్తూ ఉండండి. చూస్తూ ఉంటే అవి మన మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. సో నెగ్లెక్ట్ చేయకండి బడ్జెట్ కేటాయింపులు. నెక్స్ట్ వచ్చేసి 500కే గ్యాస్ సిలిండర్ పథకం. ఇది వచ్చేసి 2024 ఫిబ్రవరి 27. గృహజ్యోతి పథకం అండ్ అదేవిధంగా గ్యాస్ సిలిండర్ పథకం కూడా ఒకే రోజు స్టార్ట్ చేశారు. ఎక్కడంటే సచివాలయం, హైదరాబాద్. కీ పాయింట్స్ ఏంటంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ సబ్సిడీ సిలిండర్ అందిస్తున్నారు. ఈ కంపెనీ ద్వారా మనకి సబ్సిడీ సిలిండర్ని అందిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి దీనికి 40 లక్షల మంది అర్హులు. ఈ స్కీమ్కి 40 లక్షల మంది అర్హులుగా ఎంపికయ్యారు. గత 3 సంవత్సరాల్లో ఒక కుటుంబం యొక్క సగటు వినియోగం ఆధారంగా సబ్సిడీ సిలిండర్ కోటా నిర్ణయిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో రావడం జరిగింది. ఏంటంటే వాళ్ళు ఇట్లా ఇచ్చారు, గత 5 ఏళ్ళ సగటు వినియోగం ఆధారంగా సబ్సిడీ సిలిండర్ కోటాని నిర్ణయిస్తారు అని జరిగింది. ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. 5 ఏళ్ళు కాదు, 3 సంవత్సరాల సగటు వినియోగం. గుర్తుంచుకోండి, మళ్ళీ చెప్తున్నాను, 3 సంవత్సరాల సగటు వినియోగం ఆధారంగా సబ్సిడీ సిలిండర్ కోటా అనేది నిర్ణయించడం జరుగుతుంది. బండ గుర్తు లెక్క పెట్టుకోండి. 3 సంవత్సరాల సగటు వినియోగం. 3 సంవత్సరాల సగటు వినియోగం. ఈ స్కీమ్కి అత్యధిక లబ్ధిదారులు వచ్చేసి మన హైదరాబాద్లో ఉన్నారు. నెక్స్ట్ అత్యల్పంగా వచ్చేసి ములుగులో ఉన్నారు. సో మరి దీనికి ఎంత బడ్జెట్లో కేటాయించారంటే 723 కోట్ల కేటాయింపు అనేది బడ్జెట్లో ఇవ్వడం జరిగింది 500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్కి. నెక్స్ట్ వచ్చేసి ఇందిరమ్మ ఇళ్ళ పథకం ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2024 మార్చి 11న స్టార్ట్ చేశారు ఇందిరమ్మ ఇళ్ళ పథకం. ఎక్కడంటే భద్రాచలంలో స్టార్ట్ చేశారు. గుర్తుంచుకోండి, భద్రాచలంలో. దీనికి కీ పాయింట్స్ చూద్దాం. స్థలం ఉన్న వారికి వచ్చేసి 5 లక్షల రూపాయలు సాయం అందిస్తారు. స్థలం లేని వారికి ఏంటంటే స్థలము ప్లస్ 5 లక్షల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి
6 లక్షల సాయం అనేది అందిస్తారు. గుర్తుంచుకోండి, అందరికీ 5 లక్షలు కాదు, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల సాయం అనేది అందించడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అస్సలు మిస్ చేసుకోకండి. 1 మార్కే మన జాబ్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి సో గుర్తుంచుకోండి. ఎస్సీ ఎస్టీలకు ఎంత? 6 లక్షలు. తెలంగాణ ఉద్యమకారులకి 250 చదరపు అడుగుల స్థలం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇళ్ల నిర్మాణం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ప్రతి సంవత్సరం వచ్చేసి 4.50 లక్షల 4.5 లక్షల ఇళ్ల నిర్మాణం అనేది జరుగుతుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక 3,500 ఇళ్ళు అనేది మంజూరు చేశారు. మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు ఎన్ని మన రాష్ట్రంలో? 119 అసెంబ్లీ నియోజకవర్గాలు. సో 119 నియోజకవర్గాలకు కలిపేసి 4,16,500 ఇళ్ళు అనేది కేటాయించడం జరుగుతుంది. మిగతా వచ్చేసి 33,500 ఇల్లులు వచ్చేసి రాష్ట్ర రిజర్వ్ కింద ఇవి ఉండడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, ప్రతి సంవత్సరం 4.5 లక్షల ఇళ్ల నిర్మాణం, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల మంజూరు అనేది చేయడం జరుగుతుంది. గుర్తుంచుకోండి. ఈ అమౌంట్ ఏ విధంగా ఇస్తారంటే 4 దశల్లో ఈ ఇందిరమ్మ ఇళ్ళకి అమౌంట్ 5 లక్షల అమౌంట్ని 4 దశల్లో ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ బేస్మెంట్ స్థాయిలో 1,00,000 రూపాయలు అందిస్తారు. నెక్స్ట్ పైకప్పు స్థాయిలో 1,00,000 రూపాయలు అందిస్తారు. పైకప్పు నిర్మాణం పూర్తయిన తర్వాత 2 లక్షలు ఇస్తారు. నిర్మాణం మొత్తం పూర్తయినాక 1,00,000 రూపాయలు ఇస్తారు. టోటల్గా 4 దశల్లో 5 లక్షలని ఇవ్వడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, 4 దశలు ఈ అమౌంట్ని ఇస్తారు. ఎవరి పేరు మీద అంటే మహిళా పేరు మీదనే మంజూరు చేయడం జరుగుతుంది. ఇంటిని 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం అనేది జరుగుతుంది. సో ఈ బడ్జెట్లో దీనికి ఎంత అమౌంట్ కేటాయించారంటే 9,184 కోట్లు అనేది కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్లో. నెక్స్ట్ వచ్చేసి వివిధ పథకాలకు ఈ 24-25 బడ్జెట్లో కేటాయింపులు ఏ విధంగా జరిగాయో చూద్దాము. ఇవి ఇంపార్టెంట్ పథకాలకి జరిగిన కేటాయింపులు. రైతు రుణమాఫీకి వచ్చేసి 26,000 కోట్లు అనేది కేటాయించడం జరిగింది కోట్లలో. గుర్తుంచుకోండి, 26,000 కోట్లలో. నెక్స్ట్ రైతు భరోసాకు వచ్చేసి 15,075 కోట్లు. రైతు భరోసాకి ఎంత? 15,075 కోట్లు. నెక్స్ట్ వ్యవసాయ కూలీలకు రైతు భరోసా కింద 1,200 కోట్లు. రైతు బీమా కొరకు వచ్చేసి 1,589 కోట్లు. నెక్స్ట్ పంటల బీమా పథకానికి వచ్చేసి 1,300 కోట్లు. వరికి బోనస్ వచ్చేసి 1,800 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ చేయూత పింఛన్లకి 14,861 కోట్లను కేటాయించడం జరిగింది. విదేశీ విద్య కొరకు 318 కోట్లు. ఇంటర్నేషనల్ స్కూల్స్కి వచ్చేసి 500 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. గుర్తుంచుకోండి, అత్యధిక కేటాయింపులు వచ్చేసి ఇందులో రైతు రుణమాఫీ, నెక్స్ట్ రైతు భరోసా, తర్వాత చేయూత పింఛన్లకి కేటాయించడం జరిగింది. వివిధ పథకాలకు బడ్జెట్లో కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయో చూడండి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు 5 లక్షల ప్రమాద బీమాని ప్రకటించింది. గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే స్విగ్గీ, జొమాటో వీళ్ళు ఉంటారు కదా, ఆ వర్కర్సే. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే వీరికి 2023 డిసెంబర్ 30 చివరి వారంలో ఈ స్కీమ్ని స్టార్ట్ చేశారు. ప్లాట్ఫామ్ వర్కర్కు 5 లక్షల ప్రమాద బీమా అనేది ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ మహిళా శక్తి పథకాన్ని దీన్ని 2024 మార్చ్ 12న స్టార్ట్ చేశారు. మార్చ్ 12న ఎక్కడ అంటే సికింద్రాబాద్లోని పరేడ్ మైదానంలో ఈ స్కీమ్ని స్టార్ట్ చేశారు. దీని యొక్క కీ పాయింట్స్ ఏంటంటే మహిళలకు ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్య శిక్షణ అనేది అందిస్తారు. అంటే టైలరింగ్, కుకింగ్, సంథింగ్, ఇంకా వేరే దాంట్లో బుట్టలు అల్లడం ఇట్లాంటివి ఉంటాయి కదా, కుటీర పరిశ్రమలు, అలాంటి దాంట్లో నైపుణ్య శిక్షణ అనేది అందించడం జరుగుతుంది. సో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు కూడా అందించడం జరుగుతుంది. గ్రామ సమైక్య పరిధిలోని సంఘాలకు 1 కోటి వరకు రుణం అనేది అందించడం జరుగుతుంది. అంటే ఈ సంఘాలకు అనేది 1 కోటి వరకు రుణం అనేది అందిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈ సంఘాలలో ఉన్న సభ్యులకి 10 లక్షల ప్రమాద బీమా అనేది కూడా అందించడం జరుగుతుంది మహిళా శక్తి పథకం కింద. గుర్తుంచుకోండి, ఎప్పుడు స్టార్ట్ అయింది? 2024 మార్చి 12న స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి చేయూత పింఛన్లో ఉంది కదండి, దీనిలో లబ్ధి పొందేవారు ఎవరు? గుర్తుంచుకోండి, ఈ క్వశ్చన్ అనేది వస్తుంది. గుర్తుంచుకోండి, దీనిలో లబ్ధి పొందేవారు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు. వితంతువులు, ఒంటరి మహిళలు ఒకటి కాదు, వితంతువులు వేరే, ఒంటరి మహిళలు వేరే. నెక్స్ట్ వికలాంగులు, నేత కార్మికులు, బీడీ కార్మికులు, కళ్ళు గీత కార్మికులు, నెక్స్ట్ HIV రోగులు, ఫైలేరియా రోగులు అండ్ డయాలసిస్ చేసుకుంటున్నవారు దీనిలో అర్హులు. దీని కింద లబ్ధి పొందేవారు వీరు. గుర్తుంచుకోండి, చేయూత పింఛన్లు ఈ క్వశ్చన్ అయితే ప్రతిసారి వస్తుంది. మొన్న గ్రూప్ 3 ఎగ్జామ్లో కూడా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 30 జూన్ నాటికి 2024 30 జూన్ 2000 అంటే జూన్ 30 డేట్ 2024 నాటికి కొన్ని పథకాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మహాలక్ష్మి పథకం కింద మొత్తం
62.13 కోట్ల మంది ప్రయాణించారంట. మహిళా ప్రయాణికుల సంఖ్య 62.13 కోట్ల మంది. నెక్స్ట్ వచ్చేసి సబ్సిడీ రేట్తో పంపిణీ చేసిన ఎల్పిజి సిలిండర్ల సంఖ్య ఎంత అంటే 54.75 లక్షల సబ్సిడీ సిలిండర్లు అనేది పంపిణీ చేశారు. అంటే ఏ డేట్ వరకు 30 జూన్ 2024 నాటికి ఇంత ఈ స్కీమ్స్ యొక్క రిజల్ట్. 200 యూనిట్ల లోపు ఉత్పత్తి చేయబడిన జీరో విద్యుత్ బిల్లుల సంఖ్య వచ్చేసి 1.37 కోట్ల జీరో విద్యుత్ బిల్లులు అనేది జారీ చేయడం జరిగింది. సో ఇంతేనండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.